నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. రిపబ్లిక్ డే వేడుకలను సందర్శించిన ఎస్పీ అజితా వేజండ్ల భద్రతే అత్యంత కీలకమని సూచన. చిన్నబజారు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏఎస్పీ దీక్ష శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన. నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనుల జాతర ఒకేసారి 27 కోట్లతో 240 పనులకు శంకుస్థాపన. 10.50 లక్షల రూపాయలతో వ్యాపారి జామ్ డీఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు న్యాయం చేయాలంటూ వేడుకోలు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భద్రతే అత్యంత కీలకమని ఎస్పీ అజితా వేజండ్ల అధికారులకు సూచించారు. నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలో జరుగుతున్న కవాతు రిహార్సల్ ను ఆమె పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు సలహాలు చేశారు. నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతు రిహార్సల్స్ ను జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల పరిశీలించారు. పరేడు క్రమబద్ధంగా శ్రద్ధతో సాగుతుందని అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో గణతంత్ర దినోత్సవ రోజు మరింత ఉత్సాహం క్రమశిక్షణతో నిర్వహించాలని అధికారులకి ఎస్పీ సూచించారు. ప్రధానంగా జెండా వందన కార్యక్రమానికి విచ్చేసే ముఖ్య అతిథి ఇతర అతిథులకు గౌరవ వందనం సమర్పించే విషయంలో పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ వేడుకల్లో భద్రత అత్యంత కీలకమని చెప్పారు. ప్రతి ఒక్కరిని డీఎంఎఫ్టీ ద్వారా తనిఖీ చేసిన అనంతరమే ప్రాంగణంలోకి అనుమతించాలన్నారు. వేడుకలు గౌరవప్రదంగా భద్రతతో సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ సౌజన్య, టౌన్ ఏఎస్పీ దీక్ష, డీఎస్పీలు, ఆర్ఐలు, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఓటర్ హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. ఓటు హక్కు వజ్రాయుధం అని చెప్పారు. ఓటు హక్కు ఎంతో విలువైనదని 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కమిషనర్ వైవో నందన్ సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, 117 నగర నియోజకవర్గ ఈఆర్ఓ వైవో నందన్, 118 రూరల్ నియోజకవర్గం ఈఆర్ఓ అనూషల సారథ్యంలో వీఆర్సీ కూడలి ప్రాంతంలో ర్యాలీని నిర్వహించారు. ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కమిషనర్ నందన్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకుని ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. 2 నియోజకవర్గాల బూత్ లెవెల్ అధికారులు, నగరపాలక సంస్థ సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. నెల్లూరు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ మరియు నెల్లూరు మున్సిపల్ అధికారులు అందరి యొక్క సమక్షంలో వారి యొక్క సారథ్యంలో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీలో నెల్లూరు రూరల్ మరియు నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పేలువలతో పాటు అధికారులు మరియు ప్రజాప్రతినిధులు, గౌరవ మేయర్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ నేషనల్ ఓటర్స్ డే మన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటర్లు ఓటు యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఇంకా ఎవరైతే ఓటర్లుగా నమోదు కావాలో వారందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాదు, ఓటర్లందరూ కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడేవారిగా, ప్రజాస్వామ్యాన్ని మనందరం ముందు తరాలకు తీసుకెళ్లే వారిగా మనందరం కూడా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులై ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని, అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రహదారి భద్రత ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని ప్రతి పౌరుడి బాధ్యత అని కమిషనర్ నందన్ పిలుపునిచ్చారు. ఎస్పీ అజితా వేజండ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో పోలీస్ అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. వీఆర్సీ నుంచి గాంధీ బొమ్మ వరకు వాకథాన్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2026లో భాగంగా జిల్లాలో రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో శనివారం వాకథాన్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక వీఆర్సీ సెంటర్ నుండి గాంధీబొమ్మ కూడలి వరకు ఈ వాకథాన్ను నిర్వహించి రహదారి భద్రతా నిబంధనల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ హాజరై మాట్లాడారు. ప్రజల భద్రతే ధ్యేయంగా వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయంతో రూపొందించిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. రహదారి భద్రత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి బాధ్యత అని కమిషనర్ పేర్కొన్నారు. రహదారి ప్రమాదాల వల్ల ఒక వ్యక్తి మాత్రమే కాకుండా మొత్తం కుటుంబాలే తీవ్రంగా నష్టపోతాయని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ వాకథాన్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెరిగి ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పలువురు అధికారులు మాట్లాడారు. ఈ వాకథాన్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సిహెచ్ సౌజన్య, నెల్లూరు టౌన్ ఏఎస్పీ దీక్ష, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ డిటిసి చందర్, ఆర్టీసీ కరీమున్నీసా, రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, డీటీసీ డీఎస్పీ గిరిధర్రావు, ఆర్టీఓ మదని, నెల్లూరు అపోలో యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవరెడ్డి, ట్రాఫిక్ పోలీసులు, టౌన్ మరియు రూరల్ పోలీసులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రతి నెల మనం జిల్లాలో కూడా డిఆర్ఎస్సి రోడ్ సేఫ్టీ కౌన్సిల్ మీటింగ్ ఒకటి చేస్తాము. సో అందులో కూడా రెగ్యులర్గా మనం ఎంతో ప్రతి నెల ఏమేం చేయాలి అనేది డిసైడ్ చేస్తున్నాము అండ్ దానిలో ప్రోగ్రెస్ ఎంత వస్తుంది అనేది చూసుకుంటున్నాము. సో లాస్ట్ ఇయర్ మన డిస్ట్రిక్ట్ ఫిగర్స్ మన డిటిసి గారు చెప్పారు. సో దాని ప్రకారంగా మనం నెక్స్ట్ ఇయర్ ఈ జనవరి నెలలోనే ఒక ప్రణాళికాబద్ధంగా ఎట్లా వెళ్ళాలి, ఏ నెలలో ఏమేమి ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసుకోవాలి, ఎన్హెచ్ఏ ద్వారా ఏమేమి చేసుకోవాలి, పంచాయతీరాజ్ అండ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్స్తో ఎట్లా కోఆర్డినేషన్ చేసుకొని ఏ వర్క్స్ కంప్లీట్ చేయాలి అనేది వర్క్ చేస్తున్నాము. ప్రతి యాక్సిడెంట్లోనూ మనము ముఖ్యంగా చూస్తుంది ఏంటి కాజ్, హెల్మెట్ ధరించలేదా, డ్రంక్ అండ్ డ్రైవింగ్ జరిగిందా, లేదా రోడ్ ఇంజనీరింగ్లో ఏదైనా లోపమా. సో ఇవి మేము రెగ్యులర్గా ఇది అనలైజ్ చేస్తున్నాము. మాకు మెయిన్గా తెలిసింది 2 వీలర్స్లో చాలా ఎక్కువ డెత్స్ అవుతున్నాయని, 2 వీలర్స్ వితౌట్ హెల్మెట్ చేసుకున్న వాళ్ళది, దెన్ ఓవర్ స్పీడింగ్ మూలంగా వెళ్ళటం మూలంగా. సో యువతకి రీచ్ అవ్వటం మాకు చాలా ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. దాని ప్రకారంగా జిల్లా స్థాయిలో ప్రతి ఎస్ఐ, సిఐ అందరూ కూడా రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. నెల్లూరు ఆర్టీఓ కార్యాలయంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం, వైద్య శిబిరం నిర్వహించారు. మరణాల రేటు పెరగడం బాధాకరమని డీటీసీ చందర్ ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో సగటున సంవత్సరానికి 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని డీటీసీ బి చందర్ అన్నారు. వాటిలో మరణాలు 1,72,000గా నమోదవుతున్నాయని ఆయన తెలిపారు. శనివారం నెల్లూరులోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఆయన వాహనదారులకు అవగాహన కార్యక్రమం, వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఉన్న 4 కార్యాలయాల్లో నిర్వహించాల్సిన అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాలు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. శనివారం కార్యాలయానికి విచ్చేసిన వివిధ వాహనాల డ్రైవర్లకు, నేడు లైసెన్సు కోసం వచ్చిన వారికి అవగాహన కార్యక్రమంతో పాటు కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ మధాని, ఎంవీఐలు బాలమురళీకృష్ణ, కార్తీక్, రఫీ, ఏఎంవీఐలు పూర్ణచంద్రరావు, స్వప్నిల్ రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, లాల్, మల్లికార్జున్ రెడ్డి, వివిధ వాహనాల డ్రైవర్లు పాల్గొన్నారు. వేరియస్ డ్రైవర్స్ కి అంటే స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లకు, అదేవిధంగా లారీ డ్రైవర్స్కి, అదేవిధంగా ఆటో డ్రైవర్స్కి కూడా మేము అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఇందులో భాగంగా మేము మెడికల్ క్యాంపులు చేస్తున్నాము, వాకథాన్ చేస్తున్నాము, హెల్మెట్ ర్యాలీలు కూడా మేము నిర్వహిస్తున్నాము. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులని, ఐ చెకప్లని, ఈరోజు ఇక్కడ మీరు చూస్తే నెల్లూరులో చేసినటువంటి ఈ యొక్క మెడికల్ క్యాంప్లో బీపీ చెకప్, షుగర్ చెకప్, అదేవిధంగా ఈసీజీ ప్లస్ బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ మీద ఏ రకంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా దాని మీద డాక్టర్ల ఉపన్యాసం ఉంటుంది. అదేవిధంగా మేము స్కూల్ బస్సు డ్రైవర్లని, ఇతర డ్రైవర్లని, ఈరోజు లైసెన్స్కి వచ్చిన వాళ్ళు, ఎల్ఎల్ఆర్కి వచ్చిన వాళ్ళకి కూడా మేము ఇక్కడ ఈ మెడికల్ చెకప్తో పాటు కొన్ని అవేర్నెస్ అంటే భద్రతా నియమాలు ఏం పాటించాలనే దాని మీద కూడా మేము అవేర్నెస్ కలిగిస్తున్నాము. ఓపెన్ డ్రింకింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిపైన కేసులు నమోదు చేస్తామని మందుబాబుల్ని టౌన్ ఏఎస్పీ దీక్ష హెచ్చరించారు. చిన్నబజార్ పోలీస్ స్టేషన్ను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. పోలీసులు, సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు.
నెల్లూరు సిటీలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించామని ఏఎస్పీ దీక్ష తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలోని చిన్నబజార్ పోలీస్ స్టేషన్ను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ పనితీరు, గదులు, రికార్డులను తనిఖీ చేశారు. మార్కెట్, మద్రాస్ బస్టాండ్, చాకలి వీధి, కలెక్టరేట్, వీఆర్సీ ప్రాంతాల్లో ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలు, వ్యాపారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. నగర శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీ షీటర్లు, అనుమానిత వ్యక్తులపై కఠిన నిఘా కొనసాగిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని దీక్ష హెచ్చరించారు. నిబంధనలు, సమయపాలన పాటించకుండా తెరిచి ఉన్న షాపులను మూసివేసి యజమానులకు చట్టపరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ చిట్టం కోటేశ్వరరావు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. సీఎం సహాయ నిధి పేదలకు ఓ వరం లాంటిదని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అన్నారు. స్వయంగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి స్వయంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో అనారోగ్యంతో కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ చెక్కులు పంపిణీ చేశారు. 63 మంది బాధితులకు 81,46,870 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పరామర్శించి అందజేశారు. ఈ సందర్భంగా కురుగుండ్ల మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు సరైన వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. ఈ సహాయ నిధి పేదల జీవితాల్లో కొండంత ధైర్యాన్ని నింపుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం, పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ, మండల అధ్యక్షుడు పప్పు చంద్రమౌళిరెడ్డి, మాజీ ఏఎంసీ రాజేశ్వరరావు, పోలేరమ్మ దేవస్థానం చైర్మన్ మురళి, పట్టణ మాజీ అధ్యక్షుడు ఆనంద్, మాజీ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, జనసేన పట్టణ అధ్యక్షుడు అనిల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఈ విధంగా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే బాగలేకుండా హాస్పిటల్లో మరి ఆరోగ్యశ్రీలో కానీ వాటిలో వర్తించకపోతే వాళ్ళు బిల్లులు తెచ్చుకొని ఇస్తే ఎమ్మెల్యే ఆఫీసులో చేర్పిస్తే మరి ముఖ్యమంత్రి నిధి నుంచి మళ్ళా చెక్కులు తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళకు వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరూ కూడా గుర్తించాలి. ఎవరైనా ఇలాంటి సమస్యల్లో ఉంటే మీకు ఆరోగ్యశ్రీ వర్తించకుండా ప్రభుత్వం నుంచి రాకుండా ఉంటే మీరు బిల్లులు తీసుకొచ్చి ఎమ్మెల్యే ఆఫీసులో ఇస్తే ఖచ్చితంగా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర జరిగింది. 8:30 240 అభివృద్ధి పనులకు ఒకేసారి ప్రజలతో శంకుస్థాపన జరిపారు. ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ నందన్, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాలను నిర్వహించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు 27 కోట్లతో 240 అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ నందన్, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు విచ్చేశారు. వారికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు 33వ డివిజన్ వెంగళరావు నగర్ తాతయ్య బడి వద్ద మొదటగా స్థానిక ప్రజలతో కలిసి అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయా డివిజన్లలో మిగతా అభివృద్ధి పనులను నాయకులు స్థానిక ప్రజల చేత శంకుస్థాపనలు చేయించారు. స్థానిక ప్రజల అభ్యర్థన మేరకే నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర చారిత్రాత్మక ఘట్టమని కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ నందన్లు పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గంలో నేతలు, అధికారులు సమన్వయంగా పనిచేయడం వల్లనే అభివృద్ధి పనుల్లో రికార్డు సృష్టిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో గతంలో కూడా మార్చిలో 339 పనులని 42 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి మేలో ఒకే రోజు 60 రోజుల్లో పూర్తి చేసి ప్రారంభించిన విషయం కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. అదే స్ఫూర్తితో ఈరోజు 27 కోట్ల రూపాయలకు సంబంధించి 240 పనులను కూడా ప్రజా దర్బార్లో ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలు, అదేవిధంగా ఎక్కడికక్కడ 26 డివిజన్లో ఉన్న స్థానిక కూటమి నాయకుల సూచనల మేరకు, అదేవిధంగా మధ్యతరగతి, పేద తరగతి కుటుంబీకులు ఉన్న దగ్గర ఈ అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా కూడా
జరుగుతాయి. ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న, అదేవిధంగా వారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి వారి ఆశీస్సులతో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఏదైతే ఈరోజు 240 పనులని 27 కోట్ల రూపాయలతో మనం శంకుస్థాపన చేసుకుంటున్నామో ఈ పనులు కూడా ఖచ్చితంగా 60 రోజుల లోపల పూర్తి చేసి అవి ప్రజలకి అంకితం చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అందరి నాయకులతో కలిసి ప్రతి కార్యక్రమానికి వెళుతున్నామని, దయచేసి తమపై అసత్య ప్రచారాలు చేయొద్దని సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తిరుపతి జిల్లా సూలూరుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూలూరుపేట నియోజకవర్గం సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాపై నమ్మకముంచి సూలూరుపేట నియోజకవర్గ శాసన సభ్యురాలుగా టికెట్ ఇచ్చినప్పటి నుండి గెలిచిన తర్వాత కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నానన్నారు. శాసన సభ్యురాలుగా తొలిసారిగా గెలిచిన నాకు మా నాన్న సహాయ సహకారాలతో ప్రతి ఒక్క అధికారితో ప్రతి ఒక్క తెదేపా నాయకులతో కలిసి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నుండి గుడ్ మార్నింగ్ సూలూరుపేట కార్యక్రమం వరకు ప్రతి ఒక్క నాయకులతో కలిసి ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నామని, దయచేసి ఎవరు కూడా అసత్య ప్రచారాలు చేయవద్దని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. సూలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి కొరకు 50 కోట్ల నిధులతో అభివృద్ధి, అలాగే సుమారు 4 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులతో సూలూరుపేట నియోజకవర్గంలోని ప్రతి పేదవాడిని ఆదుకున్నామని, సూలూరుపేట నియోజకవర్గంలోని ఉమ్మడి కూటమి ప్రభుత్వ నాయకులతో నాకు ఎటువంటి విభేదాలు లేవని, నియోజకవర్గంలో జరిగే ఏ కార్యక్రమానికైనా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం స్టార్ట్ చేయకముందే గుడ్ మార్నింగ్ సూలూరుపేట అనే కార్యక్రమాన్ని నేను ఎంచుకొని, ఎందుకంటే గతంలో కూడా నేను గెలిచిన దగ్గర నుంచి కూడా ఫాదర్ మీద డిపెండ్ అయి ఉందని, లేకపోతే ఫాదర్ చేస్తుంటే ఈవిడ ఖాళీ కూర్చోన్నారని, ఇలాంటివన్నీ ప్రచారాలు వస్తున్నాయి. ఇవన్నీ ఆపాలి, నేను స్వతహాగా ముందుకు వెళ్తున్నానని ప్రజలకు తెలియడానికే ఈ గుడ్ మార్నింగ్ సూలూరుపేట అన్న కార్యక్రమాన్ని ఎంచుకొని ఒకరోజు సూలూరుపేట, ఒకరోజు నాయుడుపేట అని ఎర్లీ మార్నింగ్ 6:30 to 7:30 నేను ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకి నేనెవరో తెలియాలి. అప్పుడు మేబీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో కూడా కొంతమంది ఓట్లేసి నేనెవరో తెలియకపోయినా నన్ను గెలిపించిన పరిస్థితులు కాబట్టి నేనెవరో తెలుసుకోవాలి, స్వతహాగా నేను వాళ్ళ ముందు ఉండాలి, నన్ను నమ్మిన దానికి వాళ్ళ ముందు నేనుండి పనిచేయాలని నేను టౌన్స్కి వెళ్ళి ఒక్కొక్క ఏరియాని ఎంచుకొని ఆ ఏరియా సమస్యలు తెలుసుకొని అలాగే వాళ్ళకి ఎదురుపడడం ఒకటి, ప్లస్ వాళ్ళ సమస్యలు నాకు నేరుగా వెళ్తే ఒక్కొక్క ఏరియా సమస్య తీర్చడం ఈజీ అవుతుంది. కాబట్టి ఎప్పుడో ఏ గ్రీవెన్స్ వచ్చి దాన్ని నేను ఎండార్స్ చేసి అవి ఎప్పుడో పనులు అయ్యే బదులు చిన్న చిన్న వర్క్స్ మనం దగ్గరుండి చేసేద్దాము అన్న ఉద్దేశంతోనే ఈ గుడ్ మార్నింగ్ సూలూరుపేటను ఎంచుకొని ఉదయాన్నే వెళ్తూ ఈ కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాను. జనసేన నగర కార్యాలయానికి నెల్లూరు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ విచ్చేశారు. జనసేన నేతలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం పలు ప్రజా సమస్యలను చర్చించారు. ఏ సమస్య ఉన్నా నన్ను కలవండని రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జి మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ అన్నారు. జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు పిలుపు మేరకు ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ శనివారం మాగుంట లేఅవుట్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జి మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత జనసేన కార్యాలయానికి రావడం జరిగిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన జనసేన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నగరపాలక సంస్థ పక్షాన ఏ పనులు ఉన్నా నేరుగా తమను సంప్రదించాలని అన్నారు. వెంటనే ఆ పనులను పూర్తయ్యే విధంగా చర్యలు చేపడతామన్నారు. జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ నెల్లూరు ఇన్ఛార్జి మేయర్ గా బాధ్యతలు చేపట్టిన రూప్ కుమార్ యాదవ్ జనసేన పార్టీకి అండగా ఉంటామని, పార్టీ కార్యాలయానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్, కోవూరు నియోజకవర్గ సమన్వయకర్త చప్పిడి శ్రీనివాసులరెడ్డి, సర్వేపల్లి సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్, జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, నగర ప్రధాన కార్యదర్శి అజయ్ బాబు, సాయి మోహన్, నగర కార్యదర్శి ఉదయ్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. జనసేనకు సంబంధించి
జనసేన నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి శక్తి వంచన లేకుండా పనిచేసిన వీరందరికీ కూడా నగరపాలక సంస్థ పక్షాన వారికి ఏ రకమైన వారి నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఏ రకమైనటువంటి పనులున్నప్పటికీ నేరుగా మాతో సంప్రదించి వారికి కావాల్సిన పనులన్నీ కూడా చేయదగిన వెంటనే కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. వెండి ఇస్తానని నమ్మించి 1,50,000తో ఓ వ్యాపారి జంపైన ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. దీంతో బాధితుడు శివ డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చెయ్యాలని వేడుకున్నారు. వెండి కొనుగోలు పేరుతో ఓ వ్యాపారి తనను నమ్మించి భారీగా నగదు వసూలు చేసి మోసం చేశాడని బాధితుడు శివ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పాత బస్టాండు సమీపంలోని షాప్ నంబర్ 18 పైన వ్యాపారం చేసే నితిన్ 6 కిలోల వెండి ఇప్పిస్తానని బాధితుణ్ణి నమ్మించాడు. దీంతో శివ 2 విడతలుగా నిందితుడికి 10.50 లక్షలు అందజేశారు. డబ్బు చేతికి అందాక నితిన్ తన ఫోన్ ఇంట్లోనే వదిలేసి పరారయ్యాడు. బాధితుడు ఇంటికి వెళ్లి నిలదీయగా నితిన్ జాడ తెలియదని అతని భార్య సమాధానమిచ్చింది. ఇప్పటికే 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ నిందితుడి ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం బాధితుడు డీఎస్పీని కలిసి తన కష్టార్జితాన్ని రికవరీ చేసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మేము సిల్వర్ తీసుకోవాలని చెప్పేసి 18వ నెంబర్ షాప్ పైన పోయి 24వ తారీఖు 6 కిలోల వెండికి మేము అడ్వాన్స్గా 50,000 రూపాయలు ఇచ్చాము. తర్వాత వచ్చేసి ఆయన 10 రోజులకు మీకు డెలివరీ ఇస్తా అని ఒప్పుకున్నాడు. 27వ తారీఖు 10 లక్షల రూపాయలు ఆయనకి కట్టినాము. మీకు 5వ తారీఖు ఇస్తా అన్నాడు. 5వ తారీఖు నుంచి ఆయన 6వ తారీఖు నుంచి షాపుకు రావడం లేదు. మేము ఇంటికి వెళ్తేనేమో మా ఆయన చెల్లి ఇంట్లో పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయినాడు అని చెప్పి వాళ్ళ భార్య గేమ్ ఆడుతుంది. అందరు వాళ్ళ కొడుకులు ఇక్కడే ఉన్నారు, భార్య ఇక్కడే ఉంది, కానీ ఆయన మటుకు కనపడడం లేదు. కాబట్టి మేము 2 టౌన్లో కానీ కేసు ఇచ్చాము, ఎఫ్ఐఆర్ నమోదైంది, కానీ ఇంతవరకు ఏమైతే లేదు. అందుకే ఈరోజు డిఎస్పీ గారి కాడికి వచ్చాము. మాకు న్యాయం చేసి మా డబ్బులన్నా ఇప్పించి మాకన్నా ఇప్పియండి, లేదంటే సిల్వర్ అన్నా ఇప్పియాలని మేము కోరుచున్నాము. షాపు ఓనర్ పేరు నితిన్ కుమార్. అమౌంట్ మొత్తం 10,50,000 రూపాయలు ఇచ్చాము. అతని పేరు నితిన్. లింగసముద్రం వెలుగు కార్యాలయంలో ఈసారి పథకంపై పొదుపు మహిళలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. పథకం విధి విధానాలపై ఏపీఎం సింహాద్రి అవగాహన కల్పించారు. పొదుపు సంఘాల పటిష్టతకు పారదర్శకంగా సంఘాలు పనిచేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనారి పథకాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు లింగసముద్రం వెలుగు ఏపీఎం సింహాద్రి తెలిపారు. లింగసముద్రం వెలుగు కార్యాలయంలో ఈనారి వ్యవస్థ విధి విధానాలపై ఆయన పొదుపు మహిళలకు అవగాహన కల్పించారు. ఈనారి అనే పథకం ద్వారా గ్రామాలలో ప్రతి 10 పొదుపు సంఘాలకు ఒక ఈనారిని అనే వ్యక్తిని ఏర్పాటు చేస్తారని తెలిపారు. వీరి ద్వారా బ్యాంకు లింకేజీ లోన్లపై పొదుపు ఎలా చేయాలి, ఏ విధంగా లోన్లు కట్టాలనే అంశంపై ప్రతి నెలకి లేదా వారానికి పొదుపు సంఘాల సమావేశంలో ఈనారీలు అవగాహన కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సీడీలు మాధవ, నారాయణమ్మ, మాధవరావు, సుందర్, అకౌంటెంట్స్ అర్చన, రజిత, వివోలు పాల్గొన్నారు. ఈ ఈనారీ ద్వారా మనం అన్ని పనులు అంటే సోషల్ క్యాపిటల్ పెంచుకోవడానికి వారికి కావాల్సినటువంటి శిక్షలు ఇచ్చి సంఘ సభ్యులకి సంఘాలకు మనం క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేయడానికి, ఇంకా ప్రతి సంఘంలో ఉండేటటువంటి లావాదేవీలన్నీ కూడా కరెక్ట్గా నిర్వహించి పుస్తకాలు నిర్వహించి ఈ బుక్ కీపింగ్ ద్వారా మనం అన్నీ కూడా డిజిటల్లో ఎంటర్ చేసి వారికి మన డబ్బులు మన లెక్కలు అనేటటువంటి యాప్ని డౌన్లోడ్ చేసి ప్రతి సభ్యురాలు మన డబ్బులు మన లెక్కల యాప్లో ఆ సంఘం ఐడితో పాటు సభ్యురాల ఐడిని మనం ఎంటర్ చేస్తున్నాగానే వెంటనే ఆ సభ్యురాలకు సంబంధించినటువంటి సంఘం లావాదేవీలు మొత్తం, అంటే ఆ సభ్యురాలు ఎన్ని కొడుకు కట్టింది, ఎంత అప్పు కట్టింది, తిరిగి అప్పు ఎంత కట్టాలి అనేటటువంటి వివరాలన్నీ కూడా వాయిస్ రూపంలో ఆ యాప్ ద్వారా సభ్యురాలు వినిపిస్తుంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ నేత జకీర్ కుటుంబ సభ్యుల్ని మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పరామర్శించారు. జాకీర్ చిత్రపటానికి పూలమాల వేసి భావోద్వేగానికి గురయ్యారు. జాకీర్ మరణం తీరని లోటుని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలే మా కుటుంబ సభ్యులని, వారి కష్టసుఖాల్లో తోడుండడమే మా బాధ్యత అని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పేర్కొన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన 42-43 క్లస్టర్ ఇన్ఛార్జ్ జాకీర్ నివాసానికి ఆమె వెళ్లారు.
అక్కడ జాకీర్ చిత్రపటానికి పూలమాల వేసి భావోద్వేగంతో నివాళులు అర్పించారు. జాకీర్ కేవలం ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ మాత్రమే కాదు, పార్టీ పట్ల ఎంతో నిబద్ధత, సేవాభావం కలిగిన మంచి మనసున్న నాయకుడని, నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం తప్పించే ఆయన్ను కోల్పోవడం పార్టీకి, మనందరికీ తీరని లోటన్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఆమె దగ్గరకు తీసుకుని ఓదార్చారు. జాకీర్ తన కుటుంబం కోసం కన్న కలలను నెరవేర్చే బాధ్యత తమపై ఉందని, ముఖ్యంగా పిల్లల చదువు, భవిష్యత్తు, కుటుంబ బాధ్యతల విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఒక నిబద్ధత కలిగిన కార్యకర్త మరణిస్తే ముఖ్యమంత్రి కాల్ ద్వారా పరామర్శించడం, మంత్రి స్వయంగా అంతిమయాత్రలో పాల్గొనడం, మంత్రి సతీమణి స్వయంగా వారి ఇంటికొచ్చి కుటుంబంలో ఒకరిలా కలిసి ఓదార్చడం రమాదేవి ఉదార స్వభావాన్ని, మంచి మనస్సుకు నిదర్శనమని స్థానికులు మరియు పార్టీ శ్రేణులు కొనియాడారు. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు జాకీర్ శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి డివిజన్లో ప్రతి ఇంటింటికి తిరుగుతూ మనము ప్రచార సమయంలో, ఎలక్షన్ ప్రచార సమయంలో కూడాను ప్రతి ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళని పరిచయం చేయటం కానీ, వాళ్ళ గురించి చెప్పటం కానీ, నా గురించి వాళ్ళకి చెప్పటం కానీ, ఒక రకమైన బాండింగ్ డెవలప్ చేయటంలో కానీ తనది చాలా ప్రత్యేకమైన పాత్ర. లేని జాకీర్ని మనమైతే తీసుకురాలేము, కానీ అమ్మ మేమున్నాం, నారాయణ సార్ ఉన్నారు. సో ఏదైనా మీకు మనసులోకి వచ్చినప్పుడు ఏదైనా కూడాను నారాయణ గారు ఉన్నారు, నారాయణ గారి ఫ్యామిలీగా మేమున్నాము మీకు అనే భరోసాని వాళ్ళకి మాట్లాడి చెప్పి రావటం జరిగిందండి. లేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయము. అతని యొక్క ఆత్మకు శాంతి కలగాలని నేను చాలా హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. గౌస్పాక్ సర్కారు వారి 6వ గంధ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీంతో జగదేవిపేట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని జగదేవిపేట గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే శ్రీ 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 గౌస్పాక్ సర్కార్ 6వ గంధ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఏటా నిర్వహించే ఈ వేడుకలో భాగంగా బాబావారి ఆశీస్సుల కోసం భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవం సందర్భంగా దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సాంప్రదాయబద్ధంగా స్థానిక కమిటీ ఆధ్వర్యంలో బాబావారి పవిత్ర గంధాన్ని పట్టణంలోని పురవీధుల గుండా మేళతాళాలు, ఫకీర్ల విన్యాసాల మధ్య అట్టహాసంగా ఊరేగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రిపబ్లిక్ డే వేడుకలను సందర్శించిన ఎస్పీ అజితా వేజెంట్ల భద్రతే అత్యంత కీలకమని సూచన. చిన్నబజారు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఏఎస్పీ దీక్ష శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన. నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనుల జాతర, ఒకేసారి 27 కోట్లతో 240 పనులకు శంకుస్థాపన. 10.50 లక్షల రూపాయలతో వ్యాపారి జామ్, డీఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు న్యాయం చేయాలంటూ వేడుకోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.